నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. బోటికోషి త్రిశూలి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు ఉప్పొంగడంతో రసువా దాని పరిసర జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మధ్యాహ్నానికి నేపాల్లో వరదల కారణంగా మృతుల సంఖ్య 332కు చేరింది. ధాడింగ్, గోర్ఖా, నువాకోట్, తానాహున్, రసువా, పశ్చిమ నవల్పరాసి జిల్లాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక మరోవైపు నేపాల్ వరదల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, యాత్రికులు కలిపి సుమారు 288 మంది భారతీయులు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మందిని రక్షించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇక నేపాల్ కు భారత్ భారీగా మానవతా సహాయాన్ని అందిస్తోంది. భారత వైమానిక దళానికి చెందిన C-130 C-17 విమానాల ద్వారా 47.5 టన్నుల సహాయక సామాగ్రిని నేపాల్ కు తరలించినట్లు MEA వెల్లడించింది. మరో C-17 విమానం ద్వారా 37.5 టన్నుల నిత్యావసర వస్తువులు నేపాల్ కు చేరాయి. ఇందులో మందులు, ఆహార పదార్థాలు సహా అత్యవసర సామాగ్రి ఉంది. అవసరమైన సహాయక రెస్క్యూ ఆపరేషన్లకు నేపాల్ కు నిరంతరం సహకరిస్తామని భారత్ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మరో ప్రమాదం నేపాల్ను వెంటాడుతోంది. వరద ప్రాంతంలో నది అడ్డుపడడంతో భారీ నీటి సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉండటంతో ఎప్పుడైనా అడ్డుకట్ట తెగిపోయి మరో భారీ ఉప్పెన దిగువ ప్రాంతాలను ముంచెత్తితే ప్రమాదం ఉందని నేపాల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, విశ్లేషణల ద్వారా నదీ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడినట్లు గుర్తించారు. ఆ అడ్డంకి వెనుక ఏర్పడిన నీటి నిల్వ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నివాసితులు, సహాయక సిబ్బంది నదీ తీరాలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. ఇక నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. బోటికోషి త్రిశూలి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు ఉప్పొంగడంతో చాలా ప్రాంతాల్లో, రసువా దాని పరిసర ప్రాంతాల్లో, జిల్లాల్లో కూడా తీవ్ర ప్రభావితమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ లైవ్ లో అందిస్తారు. పవన్ కళ్యాణ్, చెప్పండి, నేపాల్ వరదల బీభత్సం అయితే సృష్టించింది. భీతావక వాతావరణం కూడా కనిపిస్తోంది. చాలా మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కూడా ఇంకా తెలియని పరిస్థితి. అలాగే మృతి చెందిన వారి కంటే కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలు జరిగినప్పటికీ కూడా అక్కడ చాలా వరకు కూడా సహాయక చర్యల్లో అడ్డంకి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే మట్టి, బురద, రాళ్లు, కొండలు, ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా వారికి సహాయం అందించినప్పటికీ కూడా ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్, అప్డేట్స్ ఏంటి? బ్రహ్మిణి, ఒకవైపు టిబెట్ నేపాల్ బార్డర్లో ఈ ప్రకృతి ప్రళయతాండం చేస్తుందని మనం అనుకోవచ్చు. దాదాపు 5 జిల్లాలు ఈ వరద నీటికి ఎఫెక్ట్ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కొండ చర్యలు విరిగి, కరిగి, ప్రవాహం పూర్తి స్థాయిలో అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా కిందున్న ప్రాంతాలు దాదాపు 5 జిల్లాల్ని, అక్కడ ఉన్న జనాల్ని ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా దాదాపు 400 దగ్గరికి చేరిన మృతుల సంఖ్య, వేలల్లో గల్లంతైన మనుషులు, అల్లాకలం అయిపోయిన నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలు. సో దీనికి చాలా మంది రకరకాల క్వశ్చన్స్ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా అటు నేపాల్కి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు మాత్రం ఇది అటు ప్రకృతి ప్రళయతాండవం చేయలేదు, కావాలని చైనాకు సంబంధించిన ఒక ప్రాంతంలో అక్రమ కట్టడం, అంటే అయితే సహజంగా పారే నది పైన ప్రాజెక్టులు కట్టడం చైనా
ఆ టిబెట్ ప్రాంతం అంటే చైనా సరిహద్దుల్లో పర్యాటక ప్రాంతం చేయడానికి అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు కట్టే నేపథ్యంలో సహజంగా పారే నదిని మరోవైపు మళ్లించడం జరిగింది. సో ఆ నది మళ్లించిన ఆ క్రమంలో రెండు వైపుల నుంచి కూడా ఆ దారి అయితే ఆ నది ఒక్కసారిగా నేపాల్ వైపుకి వస్తున్న పరిస్థితి. సో ఆ ఉవ్వెత్తున రావడం, కింద ఒక్కసారిగా ఉన్న అడ్డుకట్టలు తట్టుకోకపోవడం, రెగ్యులర్ గా పారే నది అంటే ఆ ఫ్లో అయితే వచ్చే ఫ్లోని కాస్త ఎక్కువ అవ్వడం వల్ల కింద నేపాల్ ప్రాంతం పూర్తి స్థాయిలో బురదతో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వేలాది జనాలు గల్లంతైన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో మన ఇంకొక ఇమేజ్ కూడా ఉంది, ఏ విధంగా వరదలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఆ వరద రావడానికి గల కారణాలు ఏంటో మనం చూసే ప్రయత్నం. ముఖ్యంగా మనం గ్లాసియర్ పర్వతం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వరద స్టార్ట్ అయింది యాక్చువల్ ముందుగా. సో ఇక్కడ గ్లాసియర్ పర్వతం ఒకసారి కరిగిపోవడం సహజంగా అంటే ఇక్కడ చైనాకు సంబంధించిన ఏరియాలు అయితే లంబి విలేజ్ దగ్గర ప్రాజెక్టు చేపట్టక ముందు ఈ అయితే త్రిశూల నది సహజంగా పారేది. ఇక్కడ నుంచి గ్లాసియర్ నది నుంచి ఇక్కడ బాంగ్లీ కావచ్చు, ఇక్కడ నుంచి లంబి విలేజ్, అక్కడ నుంచి తిమ్మూరు దగ్గర సహజంగా పారే నది. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అటు వాళ్ళు అంటే కృత్రిమంగా ఏర్పాటు చేసిన నది వైపు కూడా ఈ గ్లాసియర్ నుంచి వచ్చే ఆ నీరును పంపడం జరిగింది. సో అక్కడ నుంచి కిందికి వచ్చే క్రమంలో సో ఇక్కడ మరోవైపు ఇక్కడ ఇంకో పర్వతం మనకు కనిపిస్తుంది, అయితే గ్యారంగ్ టౌన్ దగ్గర పర్వతం కనిపిస్తుంది. ఈ పర్వతంతో పాటు అంటే రెండు నదులు ఒకే దగ్గర కలవడం, ఆ నది ప్రవాహం కిందున్న ఆ నేపాల్ ఏరియాలు దాదాపు 5 జిల్లాల పైన ప్రభావం కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది కేవలం ఇక్కడ ఉన్న ఎవరైతే నేపాల్ ఉన్న కొంతమంది జర్నలిస్ట్ చెప్తున్న విషయాలు అయితే ఎవరైతే లంబి విలేజ్ సంబంధించిన టూరిస్ట్ అంటే చైనాకు సంబంధించిన విలేజ్ ని పర్యాటక ప్రాంతంగా చేసే క్రమంలో చైనా తీసుకున్న నిర్ణయం వల్లనే ప్రస్తుతం ఇక్కడ దాదాపు 400 మంది ప్రస్తుతం అధికారికంగా చెప్పిన లెక్క 383 ప్రాణాలు ఒకసారిగా గల్లతైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది వైపు కనిపించట్లేదు. మరోవైపు దాదాపు 5 జిల్లాల ప్రజలు కూడా ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇది చైనా తప్పిదం అని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు చైనా నేపాల్ జర్నలిస్ట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో మన విజువల్ కూడా ఒకవైపు ఏ జనరేట్ వీడియో కూడా చూసే ప్రయత్నం, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ప్రజలు, అసలు ఏ విధంగా అక్కడ నది అంటే ప్రవాహం ఏ విధంగా వచ్చింది, అక్కడ ఉన్న ప్రాంతం ఏ విధంగా కొట్టుకుపోయిన అంశాన్ని కూడా మనం ఒకసారి లైవ్ లో చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత పెద్ద ప్రవాహం ఒక్కసారిగా వచ్చే విషయాలు కూడా ఏ ద్వారా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపు 5 జిల్లాల ప్రజలు కూడా ఈ వరద వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కంటిన్యూగా వరద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత దాల్చడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడిన అంశం అయితే మనకు తెలుస్తుంది. సాధారణంగా ప్రకృతి సాధారణంగానే అయితే ఈ విలయం జరిగింది అంటే ఈ ప్రళయం జరిగిందన్న అంశాలు తెరపైకి వస్తుంది. కానీ దీని వెనుక చైనాకు సంబంధించిన కొంతమంది అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఈ అయితే లంబి విలేజ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్లనే ఈ ఇట్లాంటి ఘోరాలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికక్కడ నేపాల్ జర్నలిస్టులకు పోయి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే వారు జర్నలిస్టులకు పోయి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికీ దీనిపైన చైనా ఎక్కడ కూడా స్పందించలేదు. చైనా మేబీ అధికారికంగా స్పందించే అవకాశం ఇప్పటికీ నేపాల్కి అంటే పక్కన దేశాలు ముఖ్యంగా ఇటు భారతదేశం కూడా వాళ్ళకు సహాయక చర్యలు ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే టూరిజంకి వెళ్ళిన వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తుంది భారత్ సంబంధించిన అటు టూరిజం శాఖ కూడా. సో అంటే ఈ తప్పిదం అంటే కేవలం ఒక తప్పిదం అది కాకుండా కావాలని అంటే వాళ్ళ చైనా టూరిజం ప్లాంట్ ని అయితే ఇంప్రూవ్ చేసుకునే క్రమంలో ఇక్కడ ప్రాణాలు పోవడం పూర్తి స్థాయి అంటే ఇంకా దాదాపు ఇంకో 30-40 ఏళ్ళు ఆ ప్రాంతం కోలుకోలేని పరిస్థితిలో కూడా ప్రస్తుతం 5 జిల్లాలు వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో చూడాలి ఏ విధంగా వాళ్ళు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా బయటపడతారు. అంటే ముందు మళ్ళీ ఇట్లాంటి విషయాలు జరిగే అవకాశం ఉన్న అంశాలు కూడా ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎస్ పవన్ కళ్యాణ్, మనం చూస్తున్నాం అంటే ఇంతవరకు కూడా అసలు ఆ వరదలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా జరిగింది, ప్రకృతి ప్రకోపం వచ్చింది అంటూ కూడా అందరం అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు చైనాకు సంబంధించి ఒక ప్రాజెక్టు వల్ల ఇంత ఘోరంగా అంటే నేపాల్లో ఉన్నటువంటి దాదాపు సగానికి సగం ప్రజలు కూడా భవనాలు మొత్తంగా కూడా తుడిచిపెట్టుకుపోవడాన్ని అసలు ఏంటంటారు, ఎలా చూడాలి? అధికారికంగా ఎప్పటికీ కూడా చైనా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ అంటే ఇలా జరిగింది చైనా వల్ల అనేది సంబంధించి కూడా చైనా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా?
ఆయన ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ నేపాల్ కు సంబంధించిన జర్నలిస్టు చేస్తున్న ఆరోపణలు మాత్రం ఇది కావాలని చైనా చేసిన తప్పితమే. ఎక్కడైతే గ్లాసియర్ కొండ విరిగి సాధారణంగా గతంలో కూడా జరిగిన పరిస్థితులే ఆ సాహసచితంగా పారుతున్న నదిని కేవలం తప్పించి ఏదో కృత్రిమ నది ఏర్పాటు చేసి ఆ స్పేస్ అనేది తగ్గించడం వల్లనే కిందున్న ప్రాంతాలకి ఒక్కసారిగా అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఒక్కసారిగా ఫ్లడ్స్ రావడం, అక్కడ ఉన్న ఆయకట్టలు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్టులు తట్టుకోకపోవడంతో ఈ ప్రళయం ఏర్పడిన అంశం అయితే మనకు కనిపిస్తుందని ఇప్పటికే నేపాల్ జర్నలిస్ట్ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఇంకా ఏ జనరేటెడ్ వీడియో కూడా చూసుకోవచ్చు, ఏ విధంగా పర్వతం నుంచి ఆ నీరు కిందికి వస్తుంది, పర్వతం విరిగి కరిగి కిందికి ఏ విధంగా ఫ్లో వస్తుంది, ఫ్లో వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఏవైతే నివసిస్తున్న ప్రాంత ప్రజలు ఏ విధంగా మునిగిపోతున్నారనే అంశాలు కూడా మనకు ఏ జనరేట్ వీడియోలో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అంటే ఆ నది పక్కన ఉన్న ఇండ్ల విషయం, అంటే ఆ ఫ్లో ఒక్కసారి రావడంతో ఆ ఫ్లోట్ ని తట్టుకోలేక చాలా మంది అక్కడ నుంచి పరిగెత్తుతున్న జనాల్ని కూడా సాధారణంగా మనం సినిమాలో చూస్తాం, ఆ జిఎఫ్ఎక్స్ కానీ విఎఫ్ఎక్స్ లో చూస్తుంటాం ఏ విధంగా వరద ఒక్కసారి వచ్చి ముంచెత్తినప్పుడు ప్రజలు ఎట్లా విలవిల్లాడిపోతారు అంశాన్ని కూడా ఈరోజు అయితే నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో అదే జరిగింది నిన్న. సో అంటే ఈ గ్లేసియర్ వచ్చిన నీరుని సహజ సిద్ధంగా పారే నదిని పూర్తిస్థాయి అక్కడ నుంచి తప్పించి ఇంకోవైపు చేయడం వల్లనే ఇట్లాంటి సంఘటనలు జరిగాయని చెప్పేసి కూడా అక్కడున్న జర్నలిస్టులు ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఒకవైపు కొంతమంది పర్యావరణవేత్తలు మాత్రం ఇక్కడ ఇది పూర్తిగా ప్రకృతి ప్రళయంగా మారి ఇట్లాంటి సంఘటనలు జరిగినాయని, ఇట్లాంటి దుర్ఘటనలు జరిగిందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ చైనా పైన చేసిన ఆరోపణలకు ఇప్పటికే చైనా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. సో చూడాలి, మేబీ స్పందించే అవకాశం ఉందా, వాళ్ళు ఒకవేళ ఇది నిజమే అని వాళ్ళు భావించే అవకాశం ఉందా, లేదు సాధారణంగా అంటే కొండ చర్యలు విరిగి ఆ ప్రవాహం అంటే ఆ నీరు కరిగి కిందికి వచ్చే దానికి మేమేం చేస్తామన్న అంశం వాళ్ళ లేవనైతే అవకాశం ఉందన్న అంశం కూడా వేచి చూడాలి. రైట్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక నేపాల్ కి సంబంధించి కూడా వరద బీభత్సం అయితే కొనసాగుతుంది. చాలా మంది అమాయకులైతే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే అంటే ఈ మొత్తానికి సంబంధించి కూడా నేపాల్ వరదలకు సంబంధించి చాలా మంది అనుకోవడం ఏంటంటే ప్రకృతి మాత్రమే ప్రకోపించింది, అందుకోసమే ఇంత భారీ ఎత్తున వరదలు వచ్చాయి, క్లౌడ్ బరస్ట్ జరిగింది అనేది కూడా ఇంతవరకు విన్నాం. కానీ అసలు సంగతి ఏంటంటే చైనా ఒక ప్రాజెక్టు కడుతూ ఉంది. నీరు మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఒక నదిని మళ్లించే ప్రయత్నంలోనే భాగంగానే చైనా తప్పిదం వల్లనే జరిగింది ఇదంతా అంటున్నారు. ఎస్, మనతో పాటు విశ్లేషకులు ఉన్నారు, వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందే సత్యం గారు ఉన్నారు లైవ్ లో. నమస్కారం అందే సత్యం గారు. నమస్తే సార్, మనం నేపాల్ ఇష్యూని చూస్తున్నట్లయితే చాలా మంది వరద బీభత్సం అయితే కొనసాగుతుంది, భీతావహ వాతావరణం కూడా కంటిన్యూ అవుతుంది. చాలా మంది గల్లంతయ్యారు, కొంతమంది ఆచి కూడా కనిపించలేదు. అందులో ఇండియన్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాల వాళ్ళు కూడా ఉన్నారని మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక కారణం ఏంటంటే సార్, చైనా ఒక ప్రాజెక్టు కోసం ఒక పర్వతాలను అంటే దారి మళ్లించే ప్రయత్నం అయితే చేసింది, నదిని దారి మళ్లించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇలా జరిగింది, ఇలాంటి వరదలు ఆకస్మిక వరదలు వచ్చాయి అనేది ప్రధానంగా నేపాల్ కి సంబంధించిన జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ మనకు మాత్రం అట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఒకవేళ అలాంటి గనక జరిగినట్లయితే అసలు అంటే చైనా ఎప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు, ఎలా చూడాలంటారు అందే సత్యం గారు? ఎక్కడ జరిగినా, ఏ దేశంలో జరిగినా, ఎవరి వల్ల జరిగినా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటువంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అన్ని రకాల ప్రభుత్వాల మీద ఉన్నది, మొదటి అంశం. రెండవది, ఇవాళ 3 పాసిబిలిటీస్ గురించి చెప్తున్నారు. ఒకటి, ఇంతకుముందు మీరు అన్నట్టుగా చైనా నది మళ్లించే ప్రయత్నం చేయటం వల్లనే ఈ వరదలు వచ్చాయి అని చెప్పేసి ఒక పాసిబిలిటీ. ఎర్లీ అవర్స్లో వచ్చినటువంటి న్యూస్ ఏమిటంటే భూగర్భ ప్రకంపనల వల్లనే గ్లేసియర్లో వచ్చినటువంటి తేడాలతోటి ఈ వరదలు వచ్చినాయటువంటిది రెండవది. తర్వాత మూడవది, ఈ పొల్యూజన్ 7 టైప్స్ ఆఫ్ పొల్యూజన్ ఉంది. ఈ పొల్యూజన్స్ అన్ని కూడా హ్యూమన్ బీయింగ్ మొబిలిటీ పెరిగింది హిమాలయస్లో. ఇట్లా పెరగటం వల్ల మంచు కరిగిపోతుంది. మనకు ఐస్లాండ్ ఎగ్జాంపుల్ ఉంది. ఐస్లాండ్లో కూడా పొల్యూజన్లతోటి ఈ మంచు కరిగిపోతుంది. కాబట్టి ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఏదైనా జరగచ్చు. కాబట్టి ఏదేమైనా కారణం ఏమిటో బహుశా మరొక 24 గంటల్లో సైంటిఫిక్గా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి GPS సిస్టమ్ కానీ, ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి శాటిలైట్స్ టెక్నాలజీ వల్ల కానీ
అదేం సీక్రెట్గా దాగదు. చైనా దారి మళ్లించిందా లేదా అనేటువంటి తెలుస్తుంది, లేదా భూ ప్రకంపనల వల్ల వచ్చిందా అన్నది తెలుస్తుంది, లేదా పొల్యూషన్ వల్లగా ఒక మంచు పర్వతం ఇరుగుపడింది దాని తటాకాల్లో, అవి వంగి ఎట్లు వచ్చినాయని చెప్తున్నారు. ఏదేమైనా మరొక 24 అవర్స్లో ఇది కనుక్కునేటువంటి అవకాశం ఉంది. అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీనికి సొల్యూషన్స్ ఏమిటి? ఎందుకంటే గ్లేసియర్లో ఉన్నటువంటి నేషన్స్కు ఎప్పుడు ఈ ప్రమాదం ఉంటుంది. తర్వాత హిమాలయాలు రోజు రోజుకు కరిగిపోతున్నాయి, అది వాస్తవం. దానికి హ్యూమన్ బీయింగ్స్ చేసేటువంటి తప్పులు ఎక్కువ ఉన్నాయి, ప్రకృతి చేసేటువంటివి కూడా తోడైతే. ఇప్పుడు ఉదాహరణకి ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. కొన్ని చోట్ల కరువు వస్తే కొన్ని చోట్ల అకస్మాత్తుగా వరదలు వస్తున్నాయి. ఈ అకస్మాత్తు అయినటువంటి వరదలు ఇది కూడా అటువంటి కారణమా? ఎందుకంటే నార్త్లో బాగా, ఇప్పుడు మనకు సౌత్లో కరువు వస్తే నార్త్లో విపరీతంగా వరదలు వస్తున్నాయి. అందులో భాగంగా ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఉందా అనేటువంటి. కాబట్టి ఏదేమైనా మనం ప్రకృతిని ఎంత జయించినా అది రిలేటివే, అంటే పాక్షికంగానే జయించగలుగుతాం. కాబట్టి వీటి నుంచి తప్పించుకోవటం ఎలా, సేఫ్ ప్యాసేజ్ ఏమిటి అనే వేఅవుట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. జరిగింది, కానీ ప్యాసేజీ వేఅవుట్ చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే సేఫ్ ప్యాసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇటువంటప్పుడు మానస సరోవరం అనేటువంటి దాని మీద ఉన్నటువంటి భక్తితోటి ఎప్పుడు నిరంతరం ప్రజలు పోతూ ఉంటారు. కాబట్టి అదే ఇది పిలిగ్రిమ్ ప్లేస్ కాకపోతే ఇంతమంది చనిపోయేవాళ్ళు కాదు. దాదాపు 383 మంది చనిపోయారు. కాబట్టి ఇంతమంది చనిపోయేవారు కాదు. కాబట్టి ఇటువంటి అప్పుడు సేఫ్ ప్యాసేజ్ గురించి కూడా ఆలోచించాలి. దీంట్లో కేవలం వంతెనలు ఉన్నాయి అక్కడ, లేకపోతే బస్సులు నిలబట్టడానికి ఉన్నది. కానీ గ్లేసియర్ నుంచి అకస్మాత్తుగా వరదలు వస్తే ఎట్లా సేవ్ కావాలనేది కూడా మరింత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. గతంలో ఇటువంటి జరిగాయి కాబట్టి అవి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే అందే సత్యం గారు, సహాయక చర్యల్లో కూడా చాలా అంటే చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సాంకేతిక సమస్యలు ఒకటి, అలాగే బురద, మట్టి, రాళ్లు పేరుకుపోవడం వల్ల ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితిగా ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఎలా తెలుసుకోవాలి అంటారు? అంటే గతంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగినవి మనం చూసుకొని చెప్పండి. అవును, మనం గతంలో ఇప్పుడు కూడా చనిపోయిన శవాలు దొరికినాయి 383. కానీ గల్లంతైన వాళ్ళు 1500 మంది వరకు గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకు తెలవట్లేదు అంటున్నారు. ఇప్పుడే వాళ్ళు మరణించారని చెప్పలేము. ఎక్కడైనా సేఫ్ ప్లేస్ కు పరిగెత్తుంటే లేకపోతే సేఫ్ ప్లేస్ లో ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ టైం పడుతుంది. కాబట్టి ఇంకో 1500 మంది కూడా గల్లంతయ్యారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయ వైరుధ్యం లేదు. నేపాల్కు ఇండియాకు లేదు, నేపాల్కు చైనాకు కూడా లేదు. రాజకీయ వైరుధ్యం లేదు. అంటే ఒక దేశం అంటే ఇంకో దేశానికి ద్వేషంతో చేసిరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు నేపాల్కు ఉన్న సంబంధాల కన్నా నేపాల్కు చైనాకు ఇంకొంచెం క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి రిలేటివ్ గా. అటువంటప్పుడు ఒక దేశాన్ని నష్టపెట్టాలని ఇంకో దేశం చేసే అవకాశం లేదు. కానీ ఏదేమైనా వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంటే ఇటువంటి జరిగిందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చైనా గత 10 ఏళ్లుగా ఎక్కడెక్కడైతే ఈ నదుల ప్రవాహం ఉందో వాటిని వెస్ట్ చైనాకు మళ్ళిస్తా ఉంది. ఇప్పుడు చైనాలో 33 ప్రావిన్సెస్ ఉన్నాయి, మన దగ్గర రాష్ట్రాలు ఉన్నట్టుగా. ఈ 33 ప్రావిన్సెస్ లో ఈస్ట్ ప్రావిన్సెస్ అన్ని కూడా బాగా వెల్ డెవలప్డ్ ఇన్ ఇండస్ట్రియలైజేషన్. ఈస్ట్ ప్రావిన్సెస్ 8-9 ఉన్నాయి. వెస్ట్ ప్రావిన్సెస్ లో మన లెక్కన కొంత కరువు ప్రాంతం, వెస్ట్ ఘాట్ ఏరియా ఉన్నట్టుగా. కాబట్టి ఆ ప్రాంతాలని ఇరిగేషన్ ఫెసిలిటీ కలపడానికి లేదా తాగునీరు కోసం హై లెవెల్ కెనాల్స్ తవ్వి మళ్ళిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఉధృతంగా చేస్తున్నారు ఆ పని. కాబట్టి అటువంటిది ఏదైనా ప్రాజెక్టు ప్రయత్నం చేస్తే ఇటువంటిది జరిగిందా అనేది, ఎందుకంటే ఇదేం సీక్రెట్ గా పెట్టేది కాదు. ఎందుకంటే ఇది జరిగింది టిబెట్ లో. టిబెట్ సార్ ఇప్పుడు చైనాలో భాగమే. కాబట్టి టిబెట్ లో జరిగితే ఇష్యూ తేలికగా బయటకు వస్తుంది. కాబట్టి టిబెట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా నేపాల్ మీద వరదలు పడినాయి. అందుకని అదేమిటో జరిగింది ఏమిటో కూడా ట్రేస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేం సీక్రెట్ పెట్టేది కాదు ఇప్పుడున్నటువంటి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా. కాబట్టి ఏం జరిగిందనేది, ఎందుకంటే ఇవన్నీ ఊహలు. టిబెట్ నుంచి వచ్చింది కాబట్టి చైనా ఇలా చేసి ఉంటది కాబట్టి వరదలు వచ్చినాయని కొంతమంది అంటారు. కాదు, హిమాలయాలలోనే భూకంపనలు ఉన్నాయి, ఆ ప్రకంపనల వల్ల ఇట్లా జరిగింది అనేటువంటిది మరొక వార్త ఉంది. కాదు, హ్యూమన్ మొబిలిటీ వల్ల కొంత పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ విషయాలు ఇటువంటి ప్రకృతిని జయించాల్సినటువంటి సమయంలో ఇంకా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాడటం, తర్వాత పిలిగ్రిమ్స్ కూడా
సజెషన్ చేయటం అవసరం. సేఫ్ ప్యాసేజ్ ఏమిటో వాళ్ళంతటా వాళ్ళని వదిలేసి ఈ నుంచి వంతెన ఉంది అక్కడి నుంచి రోడ్డు ఉందని చెప్పడం కాకుండా ఏమైనా దానికి వార్నింగ్ సిగ్నల్స్ కూడా పెట్టడం అవసరం. ఓకే ఓకే రైట్ సార్ రైట్ అందే సత్యం గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు.